గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ డెస్టినేషన్ గా మారింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకి చెందిన జీసీసీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. దేశం మొత్తం 2000 జీసీసీలు ఉంటే ఒక్క హైదరాబాద్ లోనే 400 వరకు ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఐటీ హబ్ గా ఉన్న హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కు కేంద్రంగా ఎదుగుతోంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్ స్పెషలిస్టులు ఈ కేంద్రాల్లో పనిచేసేందుకు డిమాండ్ ఏర్పడింది. దేశంలోని జీసీసీలకు అవసరమైన డిజిటల్ నిపుణుల్లో 45% భాగ్యనగరం నుంచే ఉన్నారు. జీసీసీలను ఐటీఈఎస్ కంపెనీలే అధికంగా ఏర్పాటు చేస్తున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఎస్ఎఫ్ఐ రంగానికి చెందిన కేంద్రాలు 17% ఉన్నాయని తెలిపారు. ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికాం, మీడియా, ఆరోగ్య రంగం, జీవశాస్త్రాలు, కన్సల్టింగ్ సేవల రంగాల వాటా 19% ఉందన్నారు శ్రీధర్ బాబు. It is defined by our global standards. Hyderabad is now counted among the world's leading life sciences capital alongside Boston, San Francisco and Tokyo, and remains the only India city to hold that position. I would like to mention here again, according to CBRA, Global Sciences, Life Sciences Atlas 2025, Hyderabad is identified as only Indian city featured alongside premier global hubs such as Boston, San Francisco, Beijing, Shanghai and Greater Tokyo. So all the credence goes to our prize partners who have put their trust and confidence in our state of Telangana. భారత్లోనే ఐటీ అనుబంధ రంగాల్లో హైదరాబాద్ మహానగరం గణనీయమైన వృద్ధిని సాధించింది. అందుకు నిదర్శనం ఏటా జరుగుతున్న ఐటీ ఎగుమతులే. ఇక గ్లోబల్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్రాడ్రిడ్జ్, ఏడీపీ, జేపీ మోర్గాన్, నోవార్టిస్, డెలైట్ తదితర సంస్థలకు హైదరాబాద్ లో జీసీసీ కేంద్రాలున్నాయి. 24 గంటల విద్యుత్, వాటర్ కనెక్టివిటీ, అనుకూల వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జీసీసీలను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక 30 సంవత్సరాల నుంచి 170 జీసీసీలుంటే గత 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అంటే 24 మొదల నుంచి ఇప్పటి వరకు ఇంకొక 190 జీసీసీలు వచ్చాయి. ఇంతకుముందు మనకి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఒక ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ లాగా ఐటీ నుంచే వచ్చేవి. కానీ ఇప్పుడు మనకి ఇండస్ట్రీ అగ్నాస్టిక్ అంటాం మనం. అది మనకి రీటైల్ నుంచి వస్తున్నాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, ఫార్మా మ్యాక్సిమం మనమే అట్రాక్ట్ చేయగలిగాము. సో ఇంకొక 100 జీసీసీలు కూడా పైప్ లైన్లో ఉన్నాయి. ఎందుకంటే ఒక వర్టికల్ ఇండస్ట్రీలో ఉన్న లీడర్ ఇక్కడికి వచ్చి జీసీసీ స్టార్ట్ చేస్తే ఈ గ్లోబల్ వాల్యూ సెంటర్స్ లాగా ఈవెన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్కి రిప్లికా లాగా అన్ని ఫంక్షనల్ మేజర్ సీనియర్ మేనేజ్మెంట్ కూడా హైదరాబాద్లో వచ్చి పనిచేసే విధానంగా వస్తున్నాయని. జీసీసీలు ఏర్పాటు చేయాలంటే అందుకు అనువైన భవనాలు అవసరం. తక్కువ నిర్వహణ ఖర్చులు, మానవ వనరులు లభించే ప్రాంతాలను ఎన్నుకుంటాయి కంపెనీలు. ఐటీ కంపెనీలకు బెంగళూరు, హైదరాబాద్, ఫార్మా బయోటిక్ కు హైదరాబాద్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగాలకు చెన్నై నగరాలకు డిమాండ్ ఉంది. జీసీసీల్లోని ఉద్యోగులు R&D, AI, ఇంజనీరింగ్ వంటి వాటిలో సరికొత్త ఇన్నోవేషన్స్ ని క్రియేట్ చేస్తుంటారు. రెగ్యులర్ ఐటీ జాబ్స్ తో పోలిస్తే జీసీసీల్లో ఎక్కువ ప్యాకేజీలు ఉంటాయని తెలిపారు ఎక్స్పర్ట్స్.